కాలేజ్లో అందరూ మనం ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని మాట్లాడుకుంటున్నారు. ఏంటి మనమిద్దరం లవ్ లవ్ చేసుకుంటున్నామనా? ఊరికే తమాషా చేయకండి, నాకు అలాంటి ఐడియా లేదు. ఇలా చెప్తే ఎలా? నేను నిన్ను వదలగా నీతో మాట్లాడాలి. మీరా ప్లీజ్, నేను వెళ్ళాలి. హలో కృష్ణకుమార్, పద మనం ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడికా? నీకెందుకు? చిల్ల చూడు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. నేను అసలే మంచిదాన్ని కాదు. ఎలా కమాన్. థ్యాంక్స్ ఎందుకులే, నేను నిజమే చెప్పాను. మనం ఓ చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్తానయ్యారా. రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాను. సుధీర్, ఆడు చూడరా, నీలెవరిని కార్లో షికారుకి తీసుకెళ్తున్నాడు. ఫీల్ అవ్వరా, చూసావుగా తను వాడితో మాత్రమే వెళ్తుంది. అవుట్ ఆఫ్ రీచ్. నీకు క్లోజ్ రేంజ్ లో ఉన్న మమ్మల్ని వదిలేసి అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉన్న దాని వెనక పడతావేంటి? మీరందరూ ఇక్కడే ఉండండి. మీరండ్రా. బై ద వే, ఒక విషయం మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఎలా తెలుసు? అదో పెద్ద కథ. నిన్న నిద్రపోతున్న నన్ను లేపి మరీ చెప్పాడు సుధీర్. కానీ ఆ టైంలో నాకెందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. నాకు సుధీర్ అంతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అమ్మ నాన్నకి నచ్చాడు, అందుకే సరే అన్నాను. పెద్దవాళ్ళ సమ్మతమే కదా మనకు కావాలి. కరెక్టే. గుర్తుపట్టావా? గ్రేట్ కృష్ణకుమార్. నమస్కారం బాబు. నమస్కారం అండి. వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాను. నీ స్టూడెంట్స్ అందరూ రియాలిటీ షోకి ప్రిపేర్ అవుతున్నారు. కామెడీగా ఉంటుందని టీచర్ అంటూ ఉంటారు. ఇంకేం జరుగుతుందో వద్దురా. నువ్వు ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే నీ పెళ్ళి ఆగిపోతుంది. మామ, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయడం కన్నా బండితి వెళ్ళి 2 పెగ్గులు వేసామంటే టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక విషయం చెప్పనా? నీ విషయంలో 30 సార్లు నీ గురించే మాట్లాడుతుంది. ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్ది. నేను చెప్పింది నిజం కదా? 25th జరిగే డాన్స్ కాంపిటీషన్ లో అంజలిని పెర్ఫామ్ చేయమన్నప్పుడు ఒక కండిషన్ పెట్టింది. ఆ ప్రోగ్రామ్ లో నువ్వే మృదంగం వాయించాలట. అయ్యో, అది మరి హిందీ పాటలకు మృదంగం వాయించడం అంటే. కంగారు పడుకు, భరతనాట్యం వేలే. రే మావ, నాకు విషయం చెప్పరా. కట్టుకోబోయేవాడివి నువ్వు, తను వాడితో ఎగేసుకుని తిరుగుతుంది. ఇంకొంతకాలం పోతే నీకు మిగిలేది ఎంగిలి వేస్తేనే. నీకు తిర్రెక్కించడానికి కాదురా, వాడు బాడీ పెంచుకొని ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ముట్టుకుంటే బుట్టలో పడిపోయే పర్వంలా తను. ముట్టుకోవక్కర్లేదురా, ఫైర్ ఆటోమేటిక్గా పుడుతుంది. తను ఏం చేసినా నువ్వు పట్టించుకోకుండా ఉండడమే నీకు మర్యాద. అందుకోసమే తను 4 ఏళ్ళు ఫ్రీడమ్ ప్లాన్ వేసింది. అర్థమైందా? దద్దోజనంలా ఉంటూ నా జీవితంతో ఆడుకుంటున్నాడు వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్. మొదలైందిరా, నీ శ్రీయే మాట్లాడుతోంది, దానికి వేరే పనే లేదా? ఓ పెద్ద ముండావాడిని ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదురా. పోనీ నేను ఐడియా చెప్పనా? మీరా నువ్వు లవ్ అయ్యో చేసాయి. కృష్ణ గారు, దయచేసి ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. హలో, నేను రేపు కాలేజ్కి వస్తాను. మనజకతో అన్ని విషయాలు చెప్పాను. నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. నేను రానా? నువ్వు ఊహించిన దానికంటే ముందు నేను అక్కడ ఉంటాను. అది ఎప్పుడో త్వరగా చెప్పు. ఆదివారం. తప్పకుండా వస్తావు కదా?
వచ్చేటప్పుడు నాకేం తీసుకొస్తావు ఆ ఊరు స్పెషల్? ఈ ఊరి స్పెషల్ దోమలే తీసుకురానా? పర్వాలేదు, అవైనా పర్వాలేదు. నువ్వు తీసుకొస్తున్నావు కదా, నాకు ఓకే. సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. రేయ్, ఇద్దరు పైకి రండి రా. టెర్రస్ లో సుధీర్ అందరికి పాట ఇస్తా అన్నాడు. ఆ తబలా కూడా తీసుకురండి. అయ్యో అది తబలా కాదు, మృదంగం. రెండిట్లో దేన్ని తట్టినా సౌండ్ వస్తుంది కదా, మోసుకొని తీసుకురా. అయ్యో, దీన్ని పార్టీకి తీసుకురాకూడదు, అపచారం. అపచారమా? ఎలా అవుతుందో అది చూద్దాం. పదండ్రా. ఏంట్రా లుక్కో, పదరా. తీసుకోరా మావా. అంజనాకు నీకు అసలు ఏమిట్రా సంబంధం? ఆ అమ్మాయికి నాకు మంచి ఏమీ లేదు. అయితే నువ్వు తను కారులో ఎగేసుకుని వెళ్ళింది ఏం చేయటానికి? అది ఆ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ కి మృదంగం వాయించాలి, అందుకని తన డాన్స్ మాస్టర్ ని పరిచయం చేయడానికి. చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టొద్దు. మృదంగం వాయించడం నా ప్రొఫెషన్ కదా. అలాగా? అయితే మేము తిరగొద్దని చెప్పినా తిరుగుతావు. అది ఆ అమ్మాయికి నేను మాట ఇచ్చేశాను. ఇప్పుడు సడన్ గా కాదంటే అది తప్పు కదా. నీకంత బలిసిందా? నా కొడుకుని చిత్తగా బాదండి. అయ్యో కృష్ణ, ఏం చేయొద్దు. పైకి లేపండ్రా. పాండు బ్రదర్స్ ఏం చెప్పినా మరో మాట మాట్లాడకుండా మూసుకొని పడుండాలి, లేదంటే పార్ట్స్ ఉంటాయి కానీ ఒంట్లో ప్రాణం ఉండదు. నరికి పారేస్తాను. ఆపై ఈ రోజుతో దాంతో మాట్లాడటం ఆపై ఈ క్యాంపస్లో కనపడకూడదు.
రేయ్, మన కృష్ణని సుధీర్ వాళ్ళందరూ చెతక బాధేశారా? ఎంత చెప్పినా వినలేదురా. వీడు ఇక్కడే పడి ఉండాలి. ఎవడైనా కాపాడడానికి వచ్చారు, వాడికి ఇది గది పడుతుంది. పోండ్రా పోండ్రా.